అన్నమాట. కొలన్పాకలో చండీ సహిత సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి దారి. ఇది మండపం లాగా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే గుడి కనిపిస్తుంది. వెల్కమ్ టు ట్రిప్లీ ట్రీట్స్. ఇది పున్ని. మేము మీకు తెలుసు కదా, ఈ మొక్కదే కొత్త అన్నమాట. పున్ని పాప. ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామంటే, పున్ని చెప్పు. ముగ్గురితో వచ్చే వరకు ఇంకొక వీడియో కూడా అయిపోతుంది. కానీ మేము ఈరోజు కొలన్పాక శ్రీ సోమేశ్వర ఆలయంకి వచ్చినాము. చండీ సమేత్ సోమేశ్వర ఆలయం వచ్చినాం అక్కడికి. చాలా పేరు కొంచెం కష్టంగా ఉంది కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. చూడండి మా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇట్లానే మొత్తం చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ లోనే మనము ఇట్లా వినాయకుళ్ళు కనిపిస్తున్నారు మనకి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఇది ఎంత ఓల్డ్ టెంపుల్ అంటే మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, రావి చెట్టు. అవును, చాలా పెద్ద చెట్టు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెట్టు. ఇక్కడ మనకి బయట ఇట్లా ఒక రూమ్ లాగా ఉంది లోపలికి, అండర్ గ్రౌండ్ లా. దీంట్లో ఒక నంది ఇంకా ఒక శివలింగం ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్ని కూడా అంత కొత్తగా అయితే ఏం లేవు, పాత ఎన్నో ఇయర్స్ బ్యాక్ కాబట్టి. ఫ్రెండ్స్ లోనే ఇక్కడ మనకు ఒక బుద్ధుడు కనిపిస్తున్నాడు. చూడండి అక్కడ పున్ని ఎంజాయ్ చేస్తుంది. హాయ్ పున్ని. ఇంకా ఇదంతా టెంపుల్ కి బయట ప్లేస్ అన్నమాట. ఇక్కడేమో శిలాశాసనం లాగా రాసి ఉన్నాయి రాయి. ఇదంతా మ్యూజియం అన్నమాట. అంటే పురాతన శాఖ, అవునా, పురాతన శాఖ వాళ్ళు ఇక్కడ ఇవన్నీ పేర్లతో సహా పెట్టిండ్రు. అంటే అందరికి తెలియాలి కదా ఇవి ఎంత ఓల్డ్ ఇవి అని. చూడండి ఇక్కడ డేట్స్ కూడా ఉన్నాయి చూడండి. కళ్యాణి చాళుక్య త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు అంట. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఆర్కియాలజీ వాళ్ళు పెట్టిండ్రు అన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఎంత ఓల్డ్ అంటే అసలు మనకి వీటిని చూస్తేనే అర్థమవుతుంది ఇవి ఎంత పాతవి అని. మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. ఇదంతా టెంపుల్ బయటనే పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడంతా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఇక్కడ. ఇవన్నీ కూడా తెలుగులోనే చెక్కి ఉన్నాయి రాయిలకి. తెలుగా అర్థమవుతుంది? ఏమన్నా చదువుతారు ఒకసారి? అసలు ఇది తెలుగో కాదో కూడా మాకు తెలీదు. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క స్టాచ్యూకి వాటి పక్కన వాళ్ళు ఎవరో కూడా రాసి పెట్టి ఉంది బోర్డు. వాళ్ళు ఎవరు, వాళ్ళ శతాబ్దంకి చెందిన వాళ్ళు కూడా ఉంది. ఇది పరశురాముడు అంట. ఇది శివుడు 11th సెంచరీ. బ్రహ్మ ఈయన బ్రహ్మ. ఇదే విష్ణువు ఉన్నాడు. ఇది చాముండ 12th సెంచరీ. అండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు మరి? శివపార్వతులు 10th సెంచరీ అంట. ఇక్కడ మనం శివలింగం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇన్ని ఇయర్స్ బ్యాక్వి కాబట్టి చాలా వరకు పగిలిపోయి. ఏం పగిలలేదే, స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కాకపోతే మనకు చూడడానికి అట్లా పెయింటింగ్ లేక అట్లా కనిపిస్తుంది. విగ్రహాలే పగిలిపోయి కనిపిస్తున్నాయి కొంచెం, అంత నీట్ గా కాకుండా. అక్కడ చూడు, బాడీ ఉంది కానీ తల లేదు. ఒకవేళ అట్లనే ఉంటాడేమో ఆయన. తల లేకుండా ఉంటారు ఎవరన్నా. చూడండి ఇది లోపల గర్భగుడి అన్నమాట. శ్రీ వీరభద్ర స్వామి గుడి లోపల మనకు దేవుడు కనిపిస్తుండు. లోపలికి వెళ్ళాం. సరుపద లోపలికి వెళ్ళాం. పుని నువ్వు కూడా. ఇప్పుడు మేము లోపలికి వచ్చినాము. సరు మొక్కుకుంటుంది. ఈయన వీరభద్ర స్వామి అన్నమాట. ప్రతి ఊర్లో శివుని గుళ్ళు ఇలా ఇదే ఫార్మాట్ లో ఉంటాయి. పైన అన్నమాట గర్భగుడి లోపల పైన వ్యూ చూపిస్తున్నాం మీకు. ఇక్కడ వీరభద్ర స్వామి ఉన్నాయి. వీరభద్ర స్వామి కూడా శివలింగం పైననే ఉన్నాడు. ఇక్కడ కింద శివలింగం, పైన వీరభద్ర స్వామి. అసలైన మెయిన్ టెంపుల్ చండీశ్వరి సహిత సోమేశ్వర స్వామి టెంపుల్, కొలన్పాక గుడి లోపల అన్నమాట. ఇక్కడ చండీశ్వరి సహిత సోమేశ్వర స్వామి ఉన్నాడు. మనం ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద నంది ఉంది. నంది పక్కకే శివుడు ఉన్నాడు అన్నమాట. చూడండి సరు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఇది కంప్లీట్ టెంపుల్ వ్యూ అన్నమాట. ఈ లోపల మళ్ళీ మనకి ఇక్కడ నంది ఇంకా శివలింగాలు ఉన్నాయి.
చూస్తే నిజంగా అమ్మవారిని చూసిన ఫీలింగే వస్తుంది అసలు. అమ్మవారు కూడా శివలింగం కింద శివలింగం లాంటి షేప్ పైననే ఉన్నారు. ఈ గుడి షేప్ కూడా కొంచెం శివాలయం లాగానే అనిపిస్తుంది. ఇక్కడ బుజ్జి గణపయ్య బొద్దుగా ఉన్నట్టుంది, చాలా బాగుంది. ఇది మనకు చండీదేవి ఆలయంకి ఎంట్రన్స్ లో ఉన్నారనమాట ఈ గణపతి. అటు పక్కన వేరే అమ్మవారు ఉన్నారు. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు ముడుపులు, భక్తులు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో. అందరు కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కడితే కోరికలు తీరుతాయని నమ్ముతారన్నమాట. చూడండి అసలు ఎన్ని ముడుపులు ఉన్నాయో. మనం ఈ ముడుపులు ఎన్ని ఉన్నాయో చూసే అనుకోవచ్చు ఇక్కడ దేవుడికి ఎంత ఫాలోయింగ్ ఉంది అని, అంటే ఎంత కోరికలు తీర్చే మహిమలు ఉన్నాయని. ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి. సరే మనం కూడా కడదామా ముడుపు? కానీ ఏం కోరుకోవాలో తెలియదు ఇప్పుడు మాకు. పుణ్య ముడుపు కడుతుందంట. కడతావా? వాళ్ళు ఎట్లా కట్టిరు అట్లా కట్టుపో. మా పొన్నికైతే అందట్లేదు కానీ ట్రై చేస్తుంది. వావ్. మనము ఇట్లా గర్భగుడి లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ కింద బండ పైన కూడా పేర్లు రాసిరు. మాకు అంత కరెక్ట్గా అర్థం కావట్లేదు ఈ పేర్లు, కానీ తెలుగులోనే ఉన్నాయి. ఎప్పుడో ఇదొక్కటి మాత్రం కొంచెం రీసెంట్గా రాసినట్టు అర్థమవుతుంది. ఈ శివలింగం ముందు ఒక నంది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టొచ్చు అన్నమాట. కొబ్బరికాయలు కొట్టు స్థలం అని పెట్టిండ్రు. ఇంకా ఇక్కడ ఏకాదశ రుద్రుల ఆలయం అంట. బయటికి క్లోజ్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఒక కోనేరు కూడా చూడొచ్చు. చూడండి నంది నోట్లో నుంచి వస్తున్నాయి వాటర్. చాలా బాగుంది అసలు చూడడానికి అయితే. ఇక్కడ ఒక శివలింగం బొమ్మేసిరు అనమాట. కింద ఇట్లా వాటర్ కోనేరు, దీంట్లోకి నంది నోట్లో నుంచి వస్తున్నాయి వాటర్. చూడొచ్చు వాటర్లో కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు క్లియర్గా. వాటర్ అయితే అసలు ఎంత వైట్గా ఉన్నాయో. అంటే ఆ కాయిన్స్ అన్నీ ఇక్కడికి వచ్చే భక్తులు కోరిక కోరుకొని అందులో ఒక కాయిన్ వేసిరు అనుకో కోరికలు తీరుతాయని నమ్మకం అన్నమాట. నేర్లో కాయిన్ వేస్తుంది ఇప్పుడు. అయ్యో కనిపించలేదు ఎక్కడ పడ్డదో. అవునవును అందులో ఉన్న ఒక కాయిన్ నీదే. అంతా ఇక్కడ ఈ స్థల పురాణం అంటే ఈ ప్లేస్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నమాట. అసలు ఇది ఎప్పటిది, ఇక్కడ ఏమేమి స్పెషల్ అని ఇక్కడ మొత్తం ఇచ్చిన మీకోసం చూపిస్తున్నాం. ఇది కూడా చూడండి మీరు. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అంటే ఇక్కడ కోటిలింగాలు ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక నాగదేవత బొమ్మ ఉంది. తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే, కాకపోతే రాయి పైన చెక్కేసింది. ఇక్కడ నంది విగ్రహాలు ఉన్నాయి రెండు. ఎంట్రన్స్లోనే మనకి నంది కనిపిస్తుంది. ఇక్కడ నంది తర్వాత శివలింగం ఉందన్నమాట లోపల. చూడండి మీరు, ఇది ఎంట్రన్స్, ఇది గర్భగుడి. అయితే ఇక్కడ కోటిలింగాలంటే మీకు ఎట్లా అంటే మీకు చూపిస్తారు చూడండి. పెద్ద శివలింగం పైన చిన్న చిన్న శివలింగాలు షేప్ కనిపిస్తుంది కదా మీకు. ఖర్జూర షేప్ అంట ఇక్కడ మాకు చెప్పిండ్రు అడిగితే. ఇవంట 1000 ఈ పెద్ద శివలింగం పైన ఇవి చిన్న చిన్నవి 1000 ఉంటాయంట. మరి కోటి ఒకటని పేరు మాత్రం కోటొక్క శివలింగాలు అని పెట్టిందంట. పైన ఇట్లా మనకు పైన ఇట్లా కనిపిస్తుంది. ఈ శివలింగం మాత్రం చాలా బాగుంది అసలు. ఈ టెంపుల్ని కోటిలింగాల టెంపుల్ అంటారు. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని కూడా రాళ్లతోటే చేసిండ్రు అనమాట. ఈ స్తంభాలు పైన కూడా మొత్తం రాళ్లతోటే. ఇది చాలా ఇయర్స్ బ్యాక్, 1000 years బ్యాక్ టెంపుల్ ఇది. ఇది టెంపుల్ టాప్ వ్యూ అన్నమాట. మేము పైనకి వచ్చేసినాము, ఇప్పుడు టెంపుల్ పైనకి వచ్చేసినాము. కనిపిస్తుంది కదా మీకు, మేము పైనంతా చూపిస్తున్నాం, కిందనే కాదు పైన కూడా. దర్శనం అయితే అయిపోయింది, కానీ మీకు అందరికి ఒకసారి టెంపుల్ వ్యూ చూపిద్దాం అనేసి పైనకి వచ్చినాము. ఈ రాళ్ళు చాలా ఇయర్స్ బ్యాక్ కాబట్టి దీన్ని మోడిఫికేషన్స్ కూడా ఏం చేయలేరు కాబట్టి అట్నే వదిలేసిరు. కానీ చాలా హిస్టారిక్ ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్. మేము ఉండే ప్లేస్ కి ఇది చాలా దగ్గర. ముందు ఈ టెంపుల్ ఎదురుగా ఒక మ్యూజియం కూడా ఉంది. ఆర్కియాలజీ వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా. ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి. ఇది హైదరాబాద్ కి 75 kilometers డిస్టెన్స్ లో ఉంటది. ఆలేరు నుంచి 6 kilometers. ఎవరైనా ట్రైన్ కి వచ్చే వాళ్ళు ఉంటే ఆలేరు వరకు ట్రైన్ లో వచ్చి ఆలేరు నుంచి ఇక్కడికి 6 kilometers కాబట్టి ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, రావచ్చు. కానీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా దగ్గరగా అన్నట్టే అనిపిస్తుంది. అంత జర్నీ చేసినట్టు కూడా ఏం అనిపించదు. 70 kilometers కదా.
సో అదన్నమాట. ఇప్పుడు మీరు టెంపుల్ వ్యూ మొత్తం లోపల ఏమేమి గుళ్ళు ఉన్నాయి అన్ని కూడా చూడండి. అంతే అంతే. ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన మనకి వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది చూడండి, ఇది టెంపుల్ది బయట నుంచి వ్యూ. ఇది పక్కన మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అవునా, వెళ్ళి చూద్దాం పద. ఇక్కడే మనకి సోమేశ్వర ఆలయం పక్కకే ఇంకొకటి ఉందన్నమాట. ఇది కూడా టెంపులే, కాకపోతే దీన్ని ఇప్పుడు ప్రస్తుతం యూజ్లో లేనట్టుంది. చూడండి ఎంత పాత టెంపుల్ అసలు. ఈ స్తంభాలు అయితే ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయేమో కట్టి. మొత్తం ఇక్కడ ఇదంతా రాయితోనే కట్టిండ్రు, మీరు చూడొచ్చు. చూడండి, లోపలికి వెళ్తున్నాం. నాకు భయం వేస్తుంది సార్ లోపలికి వెళ్ళాలంటే, చీకటి ఉంది. లోపల ఒక శివలింగం ఉందన్నమాట.